ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్కు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మార్చి 18న న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు సమావేశమై కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కొత్త లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని, బొగ్గు గనుల వేలం నిలిపివేసి కోల్ ఇండియా సింగరేణి సంస్థలకు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఒకరోజు జరిగే ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంటే సమ్మె చేసే సంఘానికి పెనాల్టీ, కార్మికు సమ్మె చేసిన వాళ్ళకి పెనాల్టీ, 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. ఈ కండిషన్లన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో మనం సమ్మె చేయకుండా ఇన్ని హక్కులు వచ్చినాయా మనకు? ఎప్పుడు స్వతంత్రం రాకముందు కూడా కార్మిక వర్గం పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక హక్కులు సాధించుకున్నాం. 44 చట్టాలు సాధించుకున్నాం. మనం పేషీట్లో ఇప్పుడు ఒక్కొక్క దానికి దాదాపు 100 కోడ్లు ఉంటాయి మన పేషీట్ వెనకాల. ఆ హక్కులన్నీ ఎట్లా వచ్చినాయి? కార్మిక వర్గం ఎంతోమంది బలిదానంతో వచ్చిన ఈ కార్మిక వర్గం ఏం కావాలి? సరే, సమ్మె సంగతి ఇట్లా ఉంటే 12 గంటల పని విధానం ఎప్పుడు వచ్చింది? ఇది 1886లో చికాగో పోరాటంతో వచ్చింది కదా, మనందరికీ తెలుసు కదా, మేడే సందర్భంగా చెప్పుకుంటాం కదా. మరి ఆ 12 గంటల పని విధానాన్ని అప్పుడే సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని అప్పుడే సాధించుకుంటే మనము అని చెప్పేసి కూడా చట్టంలో సవరణ చేసిండు. అంటే చూడండి, 12 గంటలు అంటే ఆ పెట్టుబడిదారులకి లాభాలు రావడం కోసం మనం ఊడిగం చేయాలట. ఇంకా 8 గంటలు సరిపోదట, 12 గంటలు పని చేయాలట. ఇంతేకాదు, అప్రెంటిస్ యాక్ట్ మార్చేసిండ్రు. ఇప్పుడు చాలామంది, ఎక్కువ మంది వర్క్షాప్లలో అక్కడిక్కడ మైన్స్లలో కూడా అప్రెంటిస్ బాగా విపరీతంగా వచ్చేస్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? అప్రెంటిస్ వాళ్ళని చట్టంలో ఏం మార్చిందంటే, నీకు అప్రెంటిస్ ఎంతమంది కావాలంటే అంతమంది నియమించుకో. గతంలో ఒక సిస్టమ్ ఉండే, ఒక కంపెనీలో ఇంతమంది మాత్రమే నియమించుకోవాలని. ఇప్పుడు విపరీతంగా ఇష్టం వచ్చినట్లు, గతంలో 100 మంది కంపెనీ వ్యాప్తంగా అప్రెంటిస్ని పెట్టుకుంటే ఇప్పుడు 1000 మంది వస్తూ ఉన్నారు కంపెనీలోకి అప్రెంటిస్. పర్మనెంట్ కార్మికుల స్థానంలో వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. పని చేయటమే కాదు, వాళ్ళకి ఏం హక్కులు ఉంటాయి? స్టైఫండ్ ఇస్తారు తప్ప వాళ్ళకి పర్మనెంట్గా ఏ హక్కులు ఉండవు. అంటే పర్మనెంట్ స్థానంలో అప్రెంటిస్ను పని చేయించుకోవచ్చు అని చెప్పేసి అప్రెంటిస్ యాక్ట్ను కూడా మార్చేసి పెట్టుబడిదారు లాభాల కోసం ఈ యొక్క చట్టాన్ని సవరణ చేశాడు. ఉండకపోతే చాలా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇంకా ఫ్లోర్ వేజెస్ అని తీసుకొచ్చిండు. మినిమం వేజెస్ కూడా అసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మొత్తం ఫ్లోర్ వేజెస్ 178 రూపాయలు రోజుకి ఇస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఇచ్చుకోవచ్చు. మినిమం వేజ్ నియమించిండు. అంటే ఇట్లా మొత్తం కూడా చట్టాలను సమూలంగా మార్చేసి కార్మికుల లాభాల కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని మొత్తం కార్మిక వర్గం మీద దాడి చేయటానికి, మొత్తం కార్మికులను కట్టి బానిసలుగా పనిచేయటానికి ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలామంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళకి ఇప్పుడు ఒక పని భద్రత ఉన్నది. కనీసం మినిమం జీతాలు లేకపోయినా కనీసం పని భద్రత ఉంది. ఒక కాంట్రాక్టర్ మారినా ఒక కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూగా పనిచేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అప్రెంటిస్ వీళ్ళంతా వచ్చినాక వీళ్ళు అవసరం లేదు. ఇక కాంట్రాక్టర్ దగ్గర పర్మనెంట్గా కాంట్రాక్టర్ మారినా కూడా కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూగా అయ్యే పరిస్థితి కూడా ఉండదు. ఇక భవిష్యత్తులో వాళ్ళకు కూడా ప్రమాదం వచ్చింది. అంతేకాదు, ఇంకా చెప్పుకుంటా పోతే మీ కరపత్రంలో ఇంకా విషయాలు చాలా వస్తాయి. కాబట్టి ఇట్లాంటి సమూలమైన మార్పులు తీసుకొచ్చి కార్మిక వర్గం మీద దాడి చేస్తా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, నాయకులు తోట నరహర్రావు, ఆసరి మహేష్, పి రాజేశ్వరచారి, ఎం రాజేశ్వరరావు, నంది నారాయణ, బాది రవి, సంతోష్, బొడ్డుపల్లి రవి, కె సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.